అందరికీ నమస్కారం. భూమిలో దివి మీ ఉషా వ్లాగ్స్ కి స్వాగతం. ఇప్పుడు మనం కాలిఫోర్నియాలో ఉన్నాము. నర్సరీకి వచ్చాము అన్నమాట. సో చాలా 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 బాగుంది నర్సరీ. చాలా ఎక్సైట్మెంట్, చాలా చాలా ఆనందంగా ఉన్నాను. సో నా ఆనందాన్ని మళ్ళీ మీతో పంచుకోవడం స్టార్ట్ చేసేసాను. రండి మనం మొక్కలు కొనేసుకుందాం ఈరోజు. ఏంటి ఎప్పుడు చీరల్లో చక్కగా గాజులు గొలుసులు వేసుకుని ఉండే ఉషా సడన్గా ఇట్లా దర్శనమిచ్చింది అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను కాలిఫోర్నియాలో మా పాప వాళ్ళ ఇంటికి వచ్చాను. అయితే నేను మీకు ఎక్కువగా శారీస్లో కనిపిస్తానండి. బట్ నేను అన్ని రకాల డ్రెస్సెస్ నా కంఫర్ట్ని బట్టి వేసుకుంటూనే ఉంటానండి. ఇండియాలో ఉంటేనేమో ఎక్కువగా చుడీదార్సు అండ్ లాంగ్ ఫ్రాక్స్, శారీస్ ఇవన్నీ వేసుకుంటాను కదా. నాకు బయటికి వెళ్ళినప్పుడు నేను అక్కడ వెదర్ని బట్టి డ్రెస్ చేసుకుంటానండి. అందుకనే నేను మీకు ఈ గెటప్లో ఇలా సడన్గా ఇలా కనిపించాను. అయితే ఈరోజు నేను నర్సరీలో మా పాప వాళ్ళ ఇంటికి మొక్కల కోసం వచ్చానండి. నేను, మా అల్లుడు, మా పాప, ఇంకా మా వియ్యపురాలు గారు అందరం వచ్చాము నర్సరీకి. వచ్చినప్పుడు నేను కొనే మొక్కలన్నీ కూడా మీకు చూపించాలి అని, అసలు నాకు మొక్కల పిచ్చి ఎంతో మీకు తెలుసు కదా, చాలా మొక్కల పిచ్చి. ఆ మొక్కల పిచ్చి నాకు మా అమ్మ నుంచి వచ్చిందండి. ఆ మొక్కలన్నీ కూడా చూస్తూ నేను ఒక్కదాన్నేనా ఆస్వాదించేది, నా ఫ్యామిలీతో, యూట్యూబ్ ఫ్యామిలీతో పంచుకోవాలి అని చెప్పి నేను వీడియో తీయటం జరిగిందండి. ఈ మొక్కలు చాలా అన్ని పేర్లు తెలీదు. ఈ మొక్కలన్నీ మీరు చూస్తున్నారు కదా, అసలు ఒక 3-4 గంటలు స్పెండ్ చేశాను ఈ నర్సరీలో. నేను చాలా అంటే చాలా మొక్కలు కొనుక్కున్నాము. ఇవన్నీ కూడా చూస్తూ ఆనందిస్తూ అసలు ఒక గంటలు గడిపి ఇంటికి తీసుకెళ్ళామండి. అట్లాగే మా పాప వాళ్ళ ఇంట్లో గార్డెనర్ వచ్చారు, అక్కడ ఉంటారు కదా. సో వారు అక్కడ మనకి చేత కాదు కదా పెట్టడం, అందుకని చెప్పి కొంచెం అక్కడ అంటే పైప్ లైన్స్ అయ్యి ఎట్లా ఉంటాయో ఏంటో అక్కడ వెళ్ళక మనకు అంత అర్థం కాదు. సో అక్కడ గార్డెనర్ని పిలిచాము. ఆయన వచ్చారు. వచ్చి చక్కగా మొక్కలన్నీ ఆయనే చెప్పి ఈ ప్లేస్లో పెద్ద వేసుకోవాలి, ఇక్కడ సన్లైట్ని బట్టి అలా ఇది వేసుకోవాలి, ఇక్కడ ఇది వేసుకోవాలి అని చెప్పి ఆ మొక్కలన్నీ కూడా చాలా చక్కగా పెట్టారండి. ఇంకా గులాబీలు అయితే చెప్పనవసరం లేదండి. నేను నా కూతురింటికి వెళ్ళినప్పుడు దేవుడు పూజ చేశానంటే వాళ్ళ ఇంట్లో గులాబీలన్నీ వాళ్ళేదో 5-6 తెంపి పెట్టుకుంటారు. నేనైతే మొత్తం బుట్టలు కోసి దేవుణ్ణి బాగా అలంకరించి పూజలు చేసేస్తాను మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో. మా అమ్మాయి అంటుంది, అమ్మ నువ్వు వచ్చావంటే మా పూజ గది మా ఇల్లు కళకళలాడిపోతుందమ్మా అంటుందండి. నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తాను.
మా పిల్లలకి అప్పచెప్పి వచ్చేసాను. అయితే నా పిల్లలు ఆ మొక్కల్ని ఎంత బాగా పోషిస్తున్నారంటే నాకు రోజు వీడియో కాల్లో చూపిస్తూ ఉంటారండి. ఎంత బాగున్నాయో అసలు ఆ మొక్కలు. చామంతులైతే విరగబోస్తున్నాయన్నమాట. మనం పెట్టినప్పటికంటే ఇప్పటికీ 4-5 టైమ్స్ పెద్దగా అయిపోయి. మీకు తెలియంది ఏముంది, కాలిఫోర్నియాలో మొక్కలు, పువ్వులు, ఫ్రూట్స్ బాగా వచ్చేస్తాయి కదా, వెదర్ అటువంటిది కదా అక్కడ. సో ఇక బాగా పెరిగిపోయి ఎంత బాగా పూస్తున్నాయంటే ఫ్రూట్స్ అయితే అసలు స్ట్రాబెర్రీస్ అన్నీ, వాళ్ళు మెంతి కూరలు అన్నీ కూడా వాళ్ళ కుండీల్లో నుంచే కట్ చేసుకుని వేసుకుంటూ ఉంటారండి. కరివేపాకు చెట్టు నాకు ఎంత తృప్తిగా ఉంటుందో. చూసారా ఎంత బాగున్నాయో, చాలా ఫ్రెష్గా, చాలా అందంగా. ఇవన్నీ మనం కొనుక్కుని ఇంటికి తీసుకెళ్ళిపోదాం. ఈ కలర్ చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో అంటే అసలు వీటిని టచ్ చేస్తుంటే నేను చెప్పలేకపోతున్నాను. అంత ఆనందంగా ఉందండి, మాటలు కూడా రావట్లే ఆనందంలో. ఒకసారి బాస్కెట్ చూడండి ఎంత బాగుందో. ఇది చూసారా, ఇది చూసారా ఎంత బాగుందో. అసలు ఇది చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత చూసారా ఎంత బాగున్నాయో. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఒక్కసారి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఫ్లవర్స్ అన్నీ. చూడండి పువ్వులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి.
చూసారా అండి ఎంత బాగున్నాయో. బా ఫ్రెష్గా పెద్ద పెద్ద పూలు, చాలా ఫ్రెష్గా. ఈరోజు నాకు ఎక్కువ మాటలు రావట్లేదు, ఈ పువ్వులు చూసుకోవడమే సరిపోతుంది. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఈ ఆనందంలో. బా మీకు ఈరోజు నేను ఈ నర్సరీ మొత్తం చూపిస్తాను. సో ఇది ఫుల్లీ లోడెడ్ అయిపోయింది కదండి. ఇది ఒక పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ ఇంకా వేరే వేరే మొక్కలన్నీ తీసుకోవడం నేను మీకు చూపిస్తాను. లేదండి, ఫ్రెష్ పూలు మా పాప నర్సరీకి తీసుకొచ్చింది. అమ్మ మన ఇంట్లో మొక్కలు పెట్టుకుందాం అమ్మ, నాకు నర్సరీలు అంటే చాలా ఇష్టం కదా, తీసుకొచ్చింది. ఇప్పటి వరకు తను మీతో మాట్లాడింది కదా. ఇవన్నీ మనం కొనుక్కుంటున్నామండి మొక్కలు. ఇంటికి తీసుకెళ్ళి అన్నీ కూడా చక్కగా ఆ ప్లాంటేషన్ కూడా చూపిస్తాను మీకు నేను. ఇవన్నీ మన మందారాలండి, మన మందారాలు. మనకి చక్కగా ఇదిగో దేవుడికి చక్కగా మనం మందార పెట్టుకుంటాం కదా, మన మందారాలు ఇవన్నీని. చూసారా మొగ్గలు చూడండి ఒక్కసారి. ఇక్కడ అసలు ఈ నర్సరీలోనండి అసలు మన ఐటమ్స్ కూడా ఎంత బాగున్నాయో. ఇక్కడ మన బంతి పూలు అవి కూడా చూపిస్తాయి ఇప్పుడు మీకు నేను. ఇవి మందారాలు, ఇవన్నీ మన మందారాలు. ఇంకా చాలా ఉన్నాయి మందారాలు, అన్ని చూపిస్తాయి ఇప్పుడు మీకు నేను. ఈ మందార చూడండి ఎంత బాగుందో అసలు. ఇదొక కలర్ అన్నమాట, బట్ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగున్నాయి. అసలు మనకు సంబంధించిన మొక్కలన్నీ ఉన్నాయండి ఇక్కడ. నేను మీకు ఇప్పుడు బంతిపూలు చూపిస్తాను. బంతిపూలు చూసారా అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. బంతిపూలు ఎల్లో అండ్ ఆరెంజ్. అసలు దొరకని పువ్వులంటూ లేవండి ఇక్కడ. చూడండి దగ్గరగా చూడండి, పూలు ఒక్కొక్కటి పెద్ద పెద్దగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇంకా గులాబీలు అయితే చెప్పనవసరం లేదండి. నేను నా కూతురింటికి వెళ్ళినప్పుడు దేవుడు పూజ చేశానంటే వాళ్ళ ఇంట్లో గులాబీలు అన్నీ వాళ్ళేదో 5-6 తెంపి పెట్టుకుంటారు. నేనైతే మొత్తం బుట్టలు బుట్టలు కోసి దేవుణ్ణి బాగా అలంకరించి పూజలు చేసేస్తాను మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో. మా అమ్మాయి అంటుంది, అమ్మ నువ్వు వచ్చావంటే మా పూజ గది మా ఇల్లు కళకళ కళకళలాడిపోతుంది అమ్మ అంటుందండి. నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తాను ఆ మొక్కలన్నీ చూసి. అన్నిటికంటే మెయిన్ నిమ్మకాయలండి. వాళ్ళు ఎప్పుడూ ఒక్క నిమ్మకాయ కొనుక్కోరు. నిమ్మ చెట్టు నేను పెట్టలేదు, వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఉన్నదే. గుత్తులు గుత్తుల నిమ్మకాయలు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా డైలీ ఒక బిర్యానీ చేసుకుంటున్నా, ఒక ఏదన్నా చేసుకుంటున్నా, బయట ఇలా గార్డెన్లోకి వెళ్ళడం నిమ్మకాయలు కట్ చేసుకురావడం. ఆరెంజెస్ అయితే ఎన్నో అసలు బస్తాలు బస్తాలు వస్తాయన్నమాట నా భాషలో చెప్పాలంటే. ఇవన్నీ మన గార్డెన్లో కొనుక్కుంటూ ఉంటాం కదండి మన ఇండియాలో. మనకి మన నర్సరీలో ఉండవు, మన నర్సరీలో ఉంటాయి. వీళ్ళ సైడ్ ఇలా ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మనకి ఏదైనా నచ్చితే కొనుక్కునేటట్టు ఉంటాయి కదా, మనకి కూడా ఉంటాయి కదా ఇలా రకరకాలు. సో వీళ్ళకి కూడా ఇట్లా నాకైతే ఇవి బాగా నచ్చాయండి, పిచ్చగా నచ్చేసాయి. ఎంత బాగుందో చూసారా, గార్డెన్లో పెట్టుకోవడానికి అసలు ఎంత నచ్చాయో నాకైతే. ఇవి చాలా అందంగా ఉన్నాయి, క్యూట్గా బాగా చూడాలనిపిస్తూ. అసలు ఇది చూడండి ఎంత క్యూట్, చాలా బాగున్నాయి కదా. ఇవి చూడండి వెల్కమ్ చెప్తున్నాయి మనకి. మామూలుగా మనం పెట్టుకుంటాం కదా గార్డెన్లో వెల్కమ్ ఇట్లా రకరకాలుగా చాలా బాగున్నాయి కదా.
చాలా నచ్చాయండి నాకు. ఇవన్నీ మనం మన గార్డెన్లో పెట్టుకుందాం. బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి కదా. ఈ వీడియోలో ఇదంతా కూడా మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందండి. అయితే నెక్స్ట్ వ్లాగ్లో ఆ గార్డెనర్ వచ్చి అసలు ఎట్లా ప్లేస్ చేశారు మొక్కలన్నీ, ఆయనకి అమెరికన్కి మన ఇండియా ఫుడ్, మన సౌత్ ఇండియా, మన తెలుగు వంటలు అచ్చంగా నేను అడిగాను, మీరు మా ఇంటికి భోజనానికి రండి అంటే ఆయన షూర్, వై నాట్ అన్నాడు. చాలా హ్యాపీ, ఎక్సైట్ అయిపోయారు. అప్పుడు అన్న, మీకు ఏం వంటలు కావాలి అంటే మీరు న్యాచురల్గా మీ టిపికల్ మీ ఫుడ్ ఉంటుంది కదా, మీరు ఇంట్లో డైలీ వండుకుని తినేది, మాకు అదే కావాలి అన్నారు. ఆయన పిల్లల్ని తీసుకుని ఆయన భోజనానికి వచ్చారండి. బాగా ఎంజాయ్ చేశారు వారు. మన తెలుగు వంటలు వండి వారికి నేను ఎలా వడ్డించాను, వారు ఎలా ఎంజాయ్ చేశారు, ఇదంతా కూడా నెక్స్ట్ వ్లాగ్లో మీ అందరితో నేను షేర్ చేసుకుంటానండి. నర్సరీ మొత్తం తిరిగేసి నచ్చిని అన్నీ కొనేసుకున్నామండి. ఇప్పుడు ఇంకా ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళిపోయే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాను. ఈ మొక్కలన్నీ మీకు ఎంత నచ్చాయో కదా, మీరు కూడా చాలా ఎంజాయ్ చేశారు కదా. సో ఇట్లానే నా ఛానల్ కూడా మీకు చాలా బాగా నచ్చుతుందని, మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని, ఇవన్నీ అట్లాగే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ ఉషా.